సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్రిప్టో కరెన్సీ. కొంచెం డిలే ఉంది, వాయిస్ కొంచెం అది చేంజ్ ఉంది కఫ్ వల్ల. సో బేసికల్లీ ఏంటంటే వై క్రిప్టో కరెన్సీ. సో ఐ టెల్ యూ వై. ఇంగ్లీష్లో చెప్తా. సో క్రిప్టో కరెన్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్చేంజింగ్ మనీ త్రూ ఇంటర్నెట్ basically. Okay, now why cryptocurrency you are explaining to us. సో నేను మీకు ఎందుకు చెప్తున్నా, मैं आपको क्यों बोल रहा हूँ अभी. ఇప్పుడు why I'm telling you because in market there are some things happening where few agents and few users have come to me saying that my account is getting blocked, my account has some problem, some cyber issue, etc. Playing in other sites, getting huge money from betting sites for, and even etc. Okay, so how does this crypto help? First thing, I'm using Binance, BINANCE, which Cristiano Ronaldo is the brand ambassador. సో వన్స్ మొత్తం అంతా లాగిన్ చేసుకొని లాగిన్ అంతా అయిపోయిన తర్వాత కేవైసీ సబ్మిట్ చేయాలి. విత్ ఇన్ సేమ్ డే అయిపోతుంది కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సో యూ విల్ బి సీయింగ్ ద యూఐ లైక్ దిస్. నౌ వాట్ షుడ్ యూ డూ? నౌ క్లిక్ ఆన్ యువర్ వాలెట్. ఓకే, click here, you want USDT. Okay, click your USDT. You want to add funds. Okay, you want to add funds. Okay, add funds. Once you go here, you'll be getting buy with INR P2P. INR అంటే మన ఇండియన్ రూపీతోని person to person. So when you click here, you'll be getting many people like they're selling USDT total available is, you can see available 99.88. Current USDT he is selling for 87 rupees, he is selling for 90 rupees 50 paisa, 90 rupees 60 paisa, 90 rupees 62 paisa. Everyone has different rates. సో మనకి ఎవరి దగ్గర చీప్ ఉంటే మనం వారికి బై అని చెప్పి కొడతాం. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ, సో వెన్ యూ క్లిక్ హియర్ బై, యూ షుడ్ సీ హియర్ వెరిఫికేషన్ అంటే వీళ్ళు ఆస్క్ ఆధార్ ఎక్సెట్రా అట్లా కొన్ని ఉంటాయి, అట్లా కూడా ఉంటుంది కథ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ విల్ క్లిక్ ఫర్ బై. సో ఎంటర్ అమౌంట్ ఎంత కావాలి నాకు, ఎంటర్ అమౌంట్ ఐఎన్ఆర్లో ఐ వాంట్ డిపాజిట్ ఇన్ యాక్షన్ 1000 రూపీస్. సో క్లికింగ్ 1000 రూపీస్, 5% ప్రాసెసింగ్ ఫీ పోతుంది మనకి. పోయిన తర్వాత రెస్ట్ మనకి డిపాజిట్ అవుతుంది అక్కడ. మినిమం అమౌంట్ ఇస్ 5000, వీడు ఒప్పుకోడు అంట. ఓకే సరేరా బాబు 5000 వేస్తాను. సరే 5000 మినిమం వేసిన తర్వాత 55.3 USDT అవుతుంది డిజిటల్ రూపీ. ఇక్కడ నేను ప్లేస్ ఆర్డర్ అని కొట్టాలి. ప్లేస్ ఆర్డర్ అని కొట్టిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మనం తిట్టుకుంటాడు ఎట్లా. ఇప్పుడు నేను ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత వాడు ఏమంటాడు, ఇక్కడ మనకి 14 minutes 52 ఆ టైం లోపల మనం అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాడు 2 నిమిషాల మెసేజ్ చేస్తారు చూడండి, ఇక్కడ వస్తుంది వ్యూ పేమెంట్ డీటెయిల్స్ అడగానే వాడు ఏమంటాడు, క్యూఆర్ కోడ్ ఇచ్చింది నాకు, క్లిక్ ఆన్ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్కి మణికొండ పవన్ కళ్యాణ్ వీరెవరో మనోళ్ళు ఎవరో ఉంటారు, దీనికి నేను పంపించాలి డబ్బులు. ఓకే, అది నేను స్కాన్ చేసి డబ్బులు పంపించిన తర్వాత ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ అని కొట్టాలి. కొడితే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ బ్యాక్ వెళ్ళి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఈజ్ ఆన్ గోయింగ్, వాడు అంటాడు అది ఆల్రెడీ నేను ప్రోగ్రెస్ ఉంది ఏంటంటే నేను లీవ్ అయిపోయింది. సో మీకు నేను రెఫరెన్స్ కోసం చూపిస్తున్నది. సో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆటోమేటికల్లీ డబ్బులు మన వాలెట్లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మన ఆర్డర్లో ఉంది, ఇది క్యాన్సిల్ చేయాలి, తిట్టుకుంటాడు వాడు ఇప్పుడు. ఓకే, అన్పేడ్ ఇట్లా పెండింగ్ పేమెంట్లో ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం, మనకేం కాదు. ఓకే, అదొక ప్రాసెస్. డిపాజిట్కి ఇంకో ప్రాసెస్ ఏంటంటే యాడ్ ఫండ్స్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇంకోటి తిట్టుకుంటున్నాను. ఇక్కడ ఏముందంటే నేను USDT ఎంత అనుకుంటున్నా అంటే 5000 అలాగే. ఇప్పుడు ఇలా తక్కువ ఉంటుంది, P2Pలా ఎక్కువ ఉంటుంది కానీ ఇలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది 10.2 USDT 1000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్టు పే విత్ UPI. ఇక మనకు ఆప్షన్లు ఉంటాయి, UPI, MPS, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎక్సెట్రా ఉంటుంది. జెన్యూన్ ఉంటుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు. ప్రివ్యూ ఆర్డర్ కొట్టినా ఓకే, ప్లేస్ ఆర్డర్. వీడు కూడా తిట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, సద్గురు ట్రేడర్స్ అంట, వీని దగ్గర ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి వీని దగ్గర. ఇప్పుడు నేను వ్యూ పేమెంట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత వీడు వచ్చిండు,
అన్న ఇది నా యూపీఐ, దీనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటాడు. యూపీఐ కాపీ చేసుకొని డబ్బులు పంపించేసిన అనుకోండి, ఆటోమేటికలీ నాకు మనీ అనేది నా వాలెట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వీడు క్యాన్సల్ ఆర్డర్ కొడతాను, నన్ను బ్లాక్ చేయకుంటే చాలరా బాబు మీరందరూ. ఓకే, క్యాన్సల్. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వ్యాలెట్స్కి వచ్చిన తర్వాత సో వన్స్ నేను కొన్న తర్వాత ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ ఉందో ఈ బీటీసీ బిఎన్బి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నాకు డబ్బులు అనేది కనిపిస్తాయి. ఎంత యూఎస్డిటీకి ఉన్నా ఏంది ఏం సంగతి అనేసి నాకు యూఎస్డిటీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సెల్ చేయాలి. ఇక్కడ నుంచి నేను వేరే వాళ్ళకి పంపించాలి, డబ్బులు పంపించినప్పుడు మన దగ్గర ఏంటంటే వాడు మనకు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. ఓకే, క్యూఆర్ కోడ్ పంపించినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయాలి. ఇక్కడ ఫ్రేమ్లో స్కాన్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా మనకి డబ్బులు అనేది వెళ్ళిపోతుంది. లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం బేసికలీ హోమ్ అన్నట్టు, హోమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి వస్తే మోర్ సర్వీసెస్ కొట్టండి. మోర్ సర్వీసెస్ కొట్టిన తర్వాత పే అంటే మనం పంపించాలా, రిసీవ్ అంటే అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి. ఈ రెండే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం సెండ్ కొట్టాలనుకుంటే వాళ్ళ బినాన్స్ ఐడి అయినా ఈమెయిల్ అయినా ఫోన్ నెంబర్ కొడితే మనం డైరెక్ట్ మనీ అయినా సెండ్ చేయొచ్చు. రిసీవ్ అంటే ఇక్కడ కరెన్సీ మనీ అనేది మనం సెట్ చేయాలి. కరెన్సీ మనకి సెట్ అమౌంట్ మనకి ఏం కరెన్సీ యూఎస్డిటీ కావాలా, ఏ బిట్ కాయిన్ అయినా సరే మొత్తం ఇందులో ఉంటుంది. యూఎస్డిటీ కావాలంటే యూఎస్డిటీ కొట్టేసేయాలి. ఎంత యూఎస్డిటీ కావాలంటే మనం 100 యూఎస్డిటీ అంటే యూఎస్డిటీ కొట్టేసి ట్రాన్స్ఫర్ ఇది మనం కింద ఏమైనా నోట్స్ రాసుకొని కన్ఫర్మ్ కొట్టేస్తే ఆటోమేటికల్లీ మనకి స్కాన్ చేసి పంపించచ్చు. మనం పంపించేస్తే వాళ్ళు మనకి ఈ స్కానర్ మనం వాళ్ళకి పంపించాలి. కింద అవుతుందో షేర్ క్యూఆర్ కోడ్ వాళ్ళకి పంపిస్తే ఆటోమేటికల్లీ వాళ్ళు మనకి జస్ట్ స్కాన్ చేసి మనకు డబ్బులు పంపించేస్తారు. సరే మీరేమంటారు, సరే ఇక్కడ నేను వేసుకున్న డబ్బులు ఇక్కడ నుంచి క్రిప్టో టు క్రిప్టో నేను ట్రాన్సాక్షన్ చేసిన. ఇది మీ బ్యాంకులకి వీళ్ళకి ఏం సంబంధం, మీరు లక్షల కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇక్కడ ఎవరు మిమ్మల్ని అడగారు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేటివ్ బాడీ అనేది లేదు, లైక్ సమ్మన్ ఈజ్ వాచింగ్ అన్నట్టు అట్లా ఏం లేదు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీ కిందకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఒక 1000 యూఎస్డిటీ ఉన్నాయి. యూఎస్డిటీకి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ P2Pకి వెళ్ళిపోవాలి. P2Pకి అంటే పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి కిందికి వచ్చిన తర్వాత 1 సెకండ్ ఇక్కడ P2P ఉంటుంది. P2Pలో మనం ఇక్కడ వెళ్ళిపోవచ్చు. ఎంత యూఎస్డిటీ ఉంది మన దగ్గర, 1 యూఎస్డిటీ అంటే 84 రూపీస్ ఉంది. మనకి ఇందాక చూపించిన వీడియో ఎంత అమ్ముతుండే 190 రూపీస్ అంటే 6 రూపీస్ అమ్ముతుండే ఎక్కువ. సో మన దగ్గర మన దగ్గర 1000 యూఎస్డిటీస్ ఉన్నాయి. మన దగ్గర మనం ఎంతగానో అమ్ముకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ కాయిన్ పెట్టుకున్న తర్వాత మనం ఎంత యూఎస్డిటీని అమ్ముకోవచ్చు, మనం సెల్ చేసుకోవచ్చు. బేసికల్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఏమో 93. ఓకే, వీఆర్ బయింగ్ ఫర్ 84, సెల్లింగ్ అట్ 93. మన దగ్గర ఉన్నది మొత్తం అంతా ఇక్కడ 1000 యూఎస్డిటీస్ అది సెలెక్ట్ చేసుకుంటే ఇక మనకు వచ్చేస్తుంది ఎంత ఉంది ఏం సంగతి అని మొత్తం వచ్చేస్తుంది. అంటే మన బ్యాలెన్స్ లేదు ప్రస్తుతానికి, ఒకటి వచ్చేస్తుంది. సో మన P2P ఉంటుంది. P2Pలో కూడా మనకు కావాలంటే కూడా మనం అమ్మవచ్చు. సెల్ ఆప్షన్ ఉంటుంది చూడండి. వీనికి ఎంత కావాలా, అవైలబుల్ 100 ఇంత యూఎస్డిటీ ఉంది, వాడు 84 రూపీస్కి అమ్ముతుండు. ఒకవేళ మనకు ఉన్నదనుకోండి, మన దగ్గర ఎక్కువ ఉన్నాయనుకోండి యూఎస్డిటీలు, ఎంతమందికి అమ్ముకోవచ్చు. సో బేసికల్లీ యూఆర్ మేకింగ్ మనీ విత్ మనీ. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ P2Pలోకి వెళ్ళేసి వెన్ యూఆర్ బయింగ్ ఫర్ 90, ఓకే, మనం కొనుక్కుంటున్నాం 90 రూపీస్కి. ఎందుకు కొనుక్కోవాలి, మన దగ్గర ఇక్కడ యూఎస్డిటీ 84 రూపీస్కే వస్తుంది. మనం పోయి ఆడి మనం 84 రూపీస్ని మనం ఏం చేస్తాం, వచ్చి సెల్ చేస్తాం 92 రూపీస్ 90 రూపీస్కి అట్లా సెల్ చేస్తున్నాడు. P2Pలోకి వెళ్ళిపోవాలి. ఓకే, P2P ట్రేడింగ్లోకి వెళ్ళిపోవాలి, అమ్మాలి, సెల్ దగ్గరకు వచ్చేసేయాలి. వీడు 84 రూపీస్ కడుతుండు. వీనికి ఎంత కావాలా, ఆల్మోస్ట్ ఇంత మస్తు పైసలు ఉన్నాయి వీళ్ళ లిమిట్ చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 37 crores ఏమో ఉన్నదనుకుంటా, 33 crores ఏమో ఉన్నది మన దగ్గర. సో వీళ్ళందరూ కావాలా, ఎవరు కావాలో చూసుకోవాలి, వాళ్ళకి అమ్మేసుకుంటే డైరెక్ట్ మీ ఫోన్పేలోకి మీకు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ సేఫ్ ట్రాన్సాక్షన్. మీకు ఎవడు ₹1 అడగడు, వాడు డిస్ప్యూట్ కూడా రేజ్ చేయడు, ఎందుకంటే మొత్తం టైప్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇది కథ. సో బేసికల్లీ యూఆర్ మేకింగ్ మనీ విత్ మనీ. 1000 రూపీస్ ఎగ్జాంపుల్, 10,000 రూపీస్ పెట్టి మీరు యాక్షన్ ఆర్ సంథింగ్ ఏదైనా ఆడిరు, దాన్ని 25,000 చేసారు. 25,000 అక్కడ నుంచి యూఎస్డిటీ ఇందులో వేసుకోరు. అక్కడ మీకు ఎంత వచ్చింది, అక్కడ మీకు యూఆర్ గెట్టింగ్ ఎట్ 89, 84, 87 ఏ రేట్ ఉందో తెలియదు. రేట్ ప్రకారం మీకు వచ్చేసింది.
ఇక్కడ మీరు వచ్చిన తర్వాత చెప్తున్నా 84-85 ఏమైనా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి సెల్ అంటే ఇక్కడ అమ్ముకోవాలి మీరు. వచ్చిన తర్వాత మన అవసరం 90 రూపీస్ కన్నాం అనుకో, ఇక్కడ చూడండి ఎవడో ఉంటాడు 80 దగ్గరనే కూర్చున్నాడు. ఎందుకంటే మార్కెట్ ప్రకారం అయితే 90 రూపీస్ నడుస్తుంది, 92 రూపీస్ నడుస్తుంది. వీళ్ళందరూ ట్రేడర్లు, వీళ్ళందరూ మీ దగ్గర 87 అమ్ముకుంటారు, వాడు తీసుకుపోయి 90 రూపీస్కి అమ్ముకుంటాడు. సో అట్లా ఎవడో ఒకటి దొరుకుతాడు అవసరం ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, 190 రూపీస్కి అమ్మేసుకోవాలి. అంటే మనకి 7 రూపీస్ లాభం. 1 USDT మీద 7 రూపీస్ లాభం. 1 USDT మీద 7 రూపీస్ లాభం అన్నప్పుడు 100 USDT మీద ఎంత వస్తుంది లెక్కేసుకోండి. ఎంత వస్తుంది నేను కూడా లెక్కేస్తున్నానండి. 7 × 10 70 రూపీస్ వస్తుంది అంతే. 70 రూపీస్ వస్తుంది. లేదు మనకి ఎక్కువ కావాలనుకో 1000 కావాలనుకుంటే మనకి 700 రూపీస్ వస్తుంది. సో బేసికలీ ఇక్కడ మన ట్రాన్సాక్షన్స్ మనకి ఈజీ మనీ వస్తుంది ఇక్కడ. సో ఇది నా సజెషన్. నేను కూడా కొత్త దీనికి, సో మిస్టేక్స్ ఏం లేవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు స్లోగా వీడియో చేస్తున్నది, బిట్స్ అండ్ పీసెస్ చేస్తున్నాయి వీడియో. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. సో బేసికలీ ఈ వీడియో ఇంకెందుకంటే మెయిన్ థింగ్ ఎందుకంటే